మన విశ్వాసము రన్నింగ్లో ఉన్నంత వరకు సైతాన్గాడి ఆటలు సాగవక్కాయ్ చెల్లాయ్. మన విశ్వాసం ఫోర్స్లో ఉన్నంత వరకు, కాగితాల ఫోర్స్లో ఉన్నంత వరకు ఏ పోలీసోడు మనల్ని ఆపడానికి లేదు. స్తోత్రం. పొల్యూషన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లైసెన్స్ కానీ, కాగితాలన్నీ ఫోర్స్లో ఉన్నంత వరకు పోలీసోడు ఆపడానికి లేదు. ఏదన్నా టైం అయిపోయిందనుకో, ఫోర్స్లో లేవనుకో, ఆపేస్తాడు. మన ప్రయాణం ఇక సాగదు, ఆగు పక్కకు దిబండి అంటాడు. సైతాను కూడా అంతే. నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతాన్తో పోల్చావా అనుకుంటారేమో. మళ్ళీ మరి పోల్చాలంటే తప్పదు కదా, చెప్తున్నాను అంతే. ట్రాఫిక్ కానిస్టేబుల్ పాపం మనకు సేవ చేసేవాళ్ళు, సైతాన్ ఏం కాదులే. కానీ కాగితాలు రన్నింగ్లో లేకపోతే బండి పక్కకు తీపిచ్చినట్టే సైతానుగాడు ఎంటర్ అయి ఆపేస్తాడు. వాడు మన మీద పని చేయకుండా ఉండాలంటే విశ్వాసం ఫోర్స్లో ఉండాలి. విశ్వాసం ఫోర్స్లో ఉండాలంటే 2 లైన్లో ఉండాలి. 2 లైన్లో ఉండాలి. వాటిలో మొట్టమొదటిది ప్రార్థన, రెండవది వాక్యం. విశ్వాసం గ్రోత్ అయ్యేదేమో ప్రార్థన వలన, అసలు విశ్వాసం పుట్టేదేమో వాక్యం వలన. కొద్దిగా ఈ కోణంలో రాసుకో అక్కాయ, బాగుంటుంది. కొద్దిగా పెన్ను ఉంటే, పేపర్ ఉంటే కొద్దిగా ఈ కోణంలో అట్లా కొంచెం నోట్ చేయి, భలే ఉంటుంది. చదువు ఉండి పుస్తకం, పేపరు, పెన్ను ఉండి ఎందుకు దరిద్రం? రాసుకో, ఈ కోణంలో రాసుకో. విశ్వాసం సన్నగిల్లిపోవడానికి 2 విషయాల్లో మనం అశ్రద్ధ చేయటం వలననే విశ్వాసం బలహీనపడిద్ది. విశ్వాసం ఫోర్స్లో ఉండాలంటే 2 లైన్లో ఉండాలి. ఒకటి ప్రార్థన, 2 వాక్యము. ప్రార్థన వలన విశ్వాసం గ్రోత్ అవుతుంది. వాక్యము వలన విశ్వాసం అనేది పుడుతుంది. అసలు విశ్వాసం అనే విత్తనము నిర్మాణమే వాక్యం వలన కలుగుతుంది. ఆ మాట బైబిల్లోనే ఉంది, రోమాపత్రికలో. వినుట వలన ఏం కలుగును? వినుట దేన్ని గూర్చిన మాట వలన కలుగును? దేవుని గూర్చిన మాట, క్రీస్తుని గూర్చిన మాట వలన. కాబట్టి విశ్వాసానికి మూలమేమో వాక్యం, విశ్వాసం ఎదుగుదలకు ఆధారమేమో ప్రార్థన. కావాలంటే చూడండి, నువ్వు చర్చికి రాకుండా సైతాన్ ఆపడు, పో చర్చికి పో. నువ్వు చందా వేయకుండా వాడు ఆపడు, వేసుకో చందా వేసుకో, ఏమైంది? నువ్వు పాటలు పాడకుండా వాడు ఆపడు, పాడుకో, ఏమైంది? అస్సలు వీటిలో ఏంలో కూడా నీకు డిస్టర్బ్ రాదు. నీకు బాగా డిస్టర్బ్ ఎదురయ్యేది 2 చోట్ల. వాక్యము చదవకుండా నువ్వు శోధింపబడతావు, ప్రార్థన చేయకుండా శోధింపబడతావు. ఇది రహస్యం. ఈ 2 లైన్లో ఉంటే నీ విశ్వాసం ఫోర్స్లో ఉంటుంది. విశ్వాసం ఫోర్స్లో ఉంటే దయ్యాల ఆటలు సాగవు. మొత్తాన్ని పచ్చడి కింద నువ్వు కొడతావు. రోట్లో వేసి పచ్చడి దంచినట్టు దంచుతావు ఒక్కొక్క దాన్ని. అది తమ్ముడు, అలా నువ్వు చేయకుండా నువ్వు వీక్ అవ్వాలంటే నీలో విశ్వాసం తరిగిపోవాలి. విశ్వాస విషయంలో బలహీనురాలివి కావాలంటే ఏం లేదు, జస్ట్ నీకు రొటీన్ ఫీల్ ఇస్తే చాలా, ఆటోమేటిక్గా చల్లారుతావు. రోజు చేస్తున్నాంగా ప్రార్థన, ఏం చేస్తాంలే, రోజు అదేగా చేసేది. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. అప్పుడప్పుడు రొటీన్ ఫీలింగ్ వచ్చిద్దా లేదా? రొటీన్ ఫీల్ వచ్చిద్దా లేదా? యథార్థం చెప్పండి, నిజంగా వచ్చిద్దని నాన్నోళ్ళు చేతులు ఎత్తండి కదా. రొటీన్ ఫీల్ వచ్చిద్దా? రోజు అయ్యే అంశాలు, అదే ప్రార్థన, రోజు ఏం చేద్దాం అబ్బా, మళ్ళీ ఇంకొక ఫీలింగ్ కూడా అనిపించింది. ఒక రోజు ప్రార్థన ఎగ్గొట్టి నిన్న చేసా, మొన్న చేసా, అటు మొన్న చేసా, ఏ అంశాలు ఈరోజు చేయలా, ఆ లిస్టులో వేసుకుంటాడులే. ఒక పూట ఆగితే ఏమైంది, రోజు చేస్తానే ఉన్నాగా అనిపించదా? ఎగ్గొడతామా లేదా ప్రార్థన కదా? నీకు తెలియదు ఒక రహస్యం. రోజు తినే అన్నమే కానీ ఎగ్గొట్టు ఒక పూట. రోజు తింటున్నావు రొటీన్ ఫుడ్ అని ఎగ్గొట్టు, ఒక రోజంతా ఫుడ్ మానే. రెండో రోజు నీ కళ్ళు 1/2 కిలోమీటర్ లోతు పోయి ఉంటాయి. దేవునికి స్తోత్రం. అవునా?
రోజు 3 పూట్ల తిని ఏంది అనే డైలాగు పోయి ఏంది నీరసం అయిపోతావు, ఓపిక తగ్గిద్ది, చేతులు వణుకుతుంటాయి, కాళ్ళు వణుకుతుంటాయి, కళ్ళు తిరుగుతుంటుంది, ఒళ్ళు తిరుగుతుంటుంది, గందరగోళం అవుతుంటుంది, మెదడు పనిచేయదు పట్టాన. అవునా కాదా? రోజు తింటున్నావుగా, ఒక పూట మానుకుంటే ఎన్ని అవతారాలు ఎత్తుతున్నావో చూడు. ఉండకుండాకి ఎవరన్నా ఒకరోజు ఉపవాసం ఉండాలనుకో, మన భక్తురాల్లో ఆ రోజు అందరూ కంట్రోల్లో ఉండాలి. ఇంటి మొత్తం భర్త కంట్రోల్లో ఉండాలా, పిల్లల కంట్రోల్లో ఉండాలి. ఏంటంటే అమ్మ ఉపవాసం ఉంది, అమ్మ ఏం తినలేదు, అమ్మకి నీరసం. ఇప్పుడు అమ్మని కలిదిచ్చామంటే బాధిద్ది. నన్ను బాధొచ్చు, మిమ్మల్ని బాధొచ్చు. ఎందుకు వచ్చిన గొడవ? అసలే ఉపవాసంలో ఉంది, వద్దులే అమ్మని కలిదిచ్చొద్దని తండ్రి చెబుతాడు పిల్లలకి, వద్దులే ఈరోజు. ఆమె గై కేకలేసినా సరే నీరసం మీద ఆకలి అయ్యి ఏం చేయాలో అర్థం కాక ఉపవాసం. మరి భక్తి రోజు తినే తిండి ఒక పూట ఆపేసి గైగమని కేకలేస్తే ఏమంటానికి లేదు. వాళ్ళు ఒకరు చూసుకొని భక్తి ఉపవాసం ఎఫెక్టు కలిదించవాకండి. ఏం ఫీలింగ్ ఏంటంటే నేను పొట్ట మార్చుకుంటే దున్నలు తిన్నట్టు తింటున్నారు మీరు నా కళ్ళ ముందు. బాగా మెక్కి సావండి అని ఏదో ఒక గొడవ వేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది, తట్టుకోలేక అసూయతో. అయినా వాళ్ళు ఓర్చుకుంటారు. ఒక్కరోజు ఆహారం తినకపోతే నీ పరిస్థితి అలా మారిపోతుంది. అందుకని రోజు తింటావు. తిండి తినే దగ్గర రొటీన్ కాదు, నిద్రపోయే దగ్గర రొటీన్ కాదు, ఆ మిగిలిన అన్నీ అనుభవించే దగ్గర ఏది రొటీన్ కాదు, మళ్ళీ రోజు చేసే అవే. కానీ ప్రార్థన దగ్గర ఎందుకు రొటీన్ ఫీల్? నేను చెప్తున్నాను, నువ్వు తినే ఆహారం రోజు నీకు జీవాన్నిచ్చి ఆరోగ్యవంతంగా దినమంతా నీ శరీరాన్ని ఎలా నడిపిస్తుందో, ప్రార్థనా వాక్యము రెండు కూడా నీకు తెలియకుండా నీ ఆత్మనట్ట నడిపిస్తాయి. ప్రార్థనా వాక్యం రెండు కూడా నీ ఆత్మ తేజోవంతంగా ఉండేటట్టు, విశ్వాసం ప్రభావంతో ఉండేటట్టు చేస్తాయి. తమ్ముడు, రోజు చేయాలా, రోజు తినాలా అనుకో. అమ్మో తినకపోతే సత్తాగా, చేయకపోతే కూడా సస్తావు ఆత్మీయంగా. అందుకే రాజీ పడొద్దు ప్రార్థనా జీవితంలో. అందుకన్నాడు అక్కడ మెళకువ అవసరం బిడ్డ అన్నాడు. అక్కడ మెళకువ అనే పదం వాడాడు. ఉన్నదంతా రెండిట్లో ఉంది గనక అది కోల్పోయిన నాడు మెళకువ కోల్పోతావు, విశ్వాసం కోల్పోతావు, భక్తి కోల్పోతావు, బలహీనతలోకి వెళ్ళిపోతావు, గొప్ప గొప్ప విజయాలు కోల్పోయి ఓటమి బాట పడతావు, దిగజారిపోతావు, దీనమైపోయింది నీ బ్రతుకు, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసానికి మూలమేది? వాక్యం. విశ్వాసాన్ని గ్రోత్ చేసేదేది, పెంపొందించేదేది, అభివృద్ధి పరిచేదేది? ప్రార్థన. విశ్వాసం ఒక్కటి లైన్లో ఉంటే ఎన్ని లైన్లో ఉంటాయి? అన్ని లైన్లో ఉంటాయి. నంబర్ 1, విశ్వాసం మనలో ఉన్నంత వరకు దేవునికి ఇష్టలంగా ఉంటాం. విశ్వాసం మనలో ఉన్నంత వరకు శత్రువు మన మీద విజయం పొందజాలడు. విశ్వాసం మనలో ఉన్నంత వరకు సమస్తము మనకు లోబడతాయి. విశ్వాసం మనలో ఉన్నంత వరకు దెయ్యాలు కూడా మనకు లోబడతాయి. విశ్వాసం మనలో ఉన్నంత వరకు మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. విశ్వాసం మనలో ఉన్నంత వరకు మనం ఎత్తబడే స్థితిలో ఉంటాం. ఎవడు విడవబడతాడంటే, ఎవడు విశ్వాసాన్ని కోల్పోతాడో, ఎవడి దీపం ఆరిపోయిద్దో వాడు విడవబడతాడు. ఎవరు ఎత్తబడతారంటే, అంతము వరకు, రాకడ వరకు ఎవరి విశ్వాస దీపాలు వెలుగుతూ ఉంటాయో వాళ్ళు ఎత్తబడతారు. అమ్మో, విశ్వాసం ఎన్నిటికి ఆధారం అయి ఉందో చూడు. ఆత్మరక్షణకు ఆధారం అదే, అన్నిటి మీద జయానికి ఆధారం అదే, దేవునికి ఇష్టం కావడానికి ఆధారం అదే, రాకడలు ఎత్తబడటానికి విశ్వాసమే ఆధారం. అన్నిటికీ ఆధారం విశ్వాసమే. ఇలాంటి విశ్వాసాన్ని మనం ఎంత జాగ్రత్త చేసుకోవాలి. యేసయ్య అన్నాడు తెలుసా మీకు ఒక మాట, భయంకరమైన మాట. ఇదే లూకాసు వార్త, జస్ట్ ఇటుపక్క పేజీ తిప్పండి, 18వ అధ్యాయము 4వ వచనం చూడు. అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవురాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను,
అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అద్దుగో ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? వామ్మ ఎంత మాట అన్నాడు చూడు. అంటే చాలామంది విశ్వాసము ఆవిరైపోతుంది. ఎందుకు చాలామంది విశ్వాసాన్ని కోల్పోతారు? ఎందుకు విశ్వాస భ్రష్టులవుతారు? దేవుడు మెలకువ చెప్పినాడు, ఆ మెలకువ కోల్పోయినందున విశ్వాస భ్రష్టులవుతారు. ఎలా మెలకువ కోల్పోవటం అంటే ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని కోల్పోవటం, వాక్య ధ్యానం కోల్పోవటం. కానీ మన మనసును మనం ఎలా మోసం చేసుకుంటామో తెలుసా? బ్రదర్, ప్రార్థన లేకపోయినా, వాక్యం చదవకపోయినా విశ్వాసం బ్రదర్, విశ్వాసం నీ బొంద బ్రదర్, నీ బొంద అంటాను నేను. దేవునికి స్తోత్రం. నాలో విశ్వాసం ఉంది బ్రదర్, నాలో విశ్వాసం ఉంది అన్నా. ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా విశ్వాసాన్ని వదిలిపెట్టలేదన్నా. ఓరు చెప్పారమ్మా, ఓరు చెప్పారు. కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగమ్మా. చెట్టు నుంచి కొమ్మను నరికిన 4 రోజులు పచ్చగానే ఉంటుందమ్మా. తర్వాత సారం అందక క్రమక్రమంగా ఆ పచ్చదనం కాస్త గోధుమ వర్ణంలో మారి, ఆ తర్వాత అది ఎర్రవర్ణంలో మారి, చివరికి ఆకులు రాలిపోయి మూడైపోతుందమ్మా. అది ఒక్కసారి జరగదమ్మా, క్రమక్రమంగా జరిగిద్దమ్మా. ప్రార్థన లేకపోయినా, వాక్యం చదవకపోయినా విశ్వాసం నాలో ఉంది. యాడుందమ్మా? ఎట్లా ఉంటుందమ్మా? నువ్వేం చెబుతున్నావు తెలుసా? బ్రదర్, తిండి తినకపోయినా, నీళ్లు తాగకపోయినా జీవం ఉంది బ్రదర్. అట్నే ఒక 4 రోజులుండు. బొంద పెట్టకపోతే అప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం. మెలకువ కోల్పోకూడదు. నంబర్ 1, విశ్వాసము మనము కాపాడుకున్నట్లు, గ్రోత్ చేసుకున్నట్లు, అభివృద్ధి చేసుకున్నట్లు ప్రార్థించుట యందును, వాక్యము ధ్యానించుట యందును ఎడతెగక మనం ఉండాలి. ఇప్పుడు మనం మళ్ళా వాటిని పునరుద్ధరించుకోవాలి. ఎక్కడ జారిపడ్డామో తెలుసుకొని మళ్ళా తిరిగి రెక్టిఫై కావాలి. దాడి మొత్తం కూడా ఈ రెండిటి మీదే జరిగిద్ది. దీన్ని మీరు ఒప్పుకొని తీరాలి. శత్రువు దాడి నీ ప్రార్థనా జీవితం మీద, వాక్య ధ్యానం మీద జరిగింది. నువ్వు కష్టపడి మళ్ళీ పునరుద్ధరించుకొని ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని మళ్ళీ రన్నింగ్లో పెట్టును. పచ్చని మొక్కలాగా మళ్ళీ నువ్వు ప్రజ్వలించకపోతే అప్పుడు అడుగు. పచ్చగా ఆకువాడక ఆత్మఫలమును ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఈ రెండు నిన్ను చేయకుండా చెడగొట్టడానికి సాతాను వాడే తంత్రాల్లో ఒకటి ఇక్కడ చెప్పేశాడు. ప్రార్థనా జీవితాన్ని దెబ్బతీయటానికి, వాక్య ధ్యానాన్ని దెబ్బతీయటానికి వాడు ఉపయోగించే తంత్రాల్లో ఒక తంత్రం ఏంటంటే నిన్ను మత్తిలా చేయటం. మత్తిలా చేయటం అంటే ఏంటో తెలుసా? నీకు సమృద్ధి వచ్చిందనుకో, ఒత్తిళ్ళు తగ్గినాయి అనుకో, ఆటోమేటిక్గా ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఎందుకంటే మన ప్రార్థనా జీవితం అంతా కూడా సమస్యలతో లింక్ అయి ఉంటుంది. అది మన దరిద్రం. సమస్యలు తీవ్రంగా ఉంటే ప్రార్థన కట్టలు తెంచుకుంటుంది. కన్నీటి ప్రార్థన, భారం. సమస్యలు తక్కువగా ఉన్నాయి అనుకో, ప్రార్థన చేసే అవసరం ఏముంది?
ఇలాగా సమస్యలకి ప్రార్థనకి లింకు పెట్టుకొని కూర్చున్నందున వాడేసే మంత్రం ఏందో తెలుసా? సమస్యలు సాల్వ్ అయ్యేటట్టుగా వాడు ప్లాన్ చేశాడంటే చాలు, సమస్యలు పోతే అమ్మాయి కూర్చుంటుంది కదలకుంటే, ప్రార్థన లేదు, దాన్ని బొందాలు లేదు అనుకున్నాడంటే వేస్తాడు, ఆ పని చేస్తాడు. ఏం లేదు, 4 మెతుకులు రాల్చాడంటే అవుట్. కడుపు నిండిందంటే ప్రార్థన ఎగ్గొడతాం. అరే మా ఫ్యామిలీలో నేను చూశానండి, నా కుటుంబంలో నేను చూస్తున్నాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను. బాగా తట్టెడప్పులు అయినప్పుడు, ఊపిరి సలపనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరినన్నా కదిలించి మోకాళ్ళ మీదే కనపడ్డారు. బాగా భక్తిగా ప్రార్థన, ఎవరికాళ్ళు పర్సనల్ ప్రేయర్, ప్రభువా ఈ పరిస్థితుల్లోంచి బయటే తండ్రి అని. శ్రమలు తీరిపోయినాయి, సమస్యలు పోయినాయి, ఏంది బాధలు తక్కువ అయిపోయినాయి, ఏంది ఇప్పుడు ఏదన్నా ప్రెజర్ ఉంటే వింటే నాకు ఉంటుంది, మిగిలిన వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నేను స్టార్టింగ్లో చూసినంత ప్రార్థన అనుభవంలో అయితే ఇప్పుడు నాకు కనపడట్లా. సభాముఖంగా చెబుతున్నా. ఎందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు? ప్రార్థనా జీవితంలో అంతకుముందున్న ఫోర్స్ ఇప్పుడు ఎందుకు లేదు అంటే, వీళ్ళ ప్రార్థనా జీవితం నాటి సమస్యలను ఆధారం చేసుకొని ఉన్నందున, సమస్యలు ఉన్నప్పుడు మండింది వాళ్ళ ప్రార్థనా జీవితం, సమస్యలు పోయిన తరువాత ఎండింది. ప్రార్థన విషయంలో అంత తీవ్రత లేదు, ప్రార్థన విషయంలో తీవ్రత కోల్పోయారు. మళ్ళా వాళ్ళు ప్రార్థన చేయాలంటే ఏం రావాలి? అగసాట్లు రావాలి, మళ్ళా కొత్త అప్పులు కావాలి, మళ్ళా ఆ బరువు నెత్తిన భారం అవ్వాలి, ఇశ్రాయేలు శ్రమలాగా. అప్పుడు మళ్ళీ ఎక్కడో అక్కడ హల్లెలూయా 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 అనుకుంటా లైన్లోకి వస్తారు. అయితే ఈసారి నా కుటుంబానికి నేను అలా చెప్పలా. నా కుటుంబానికి నేను ఏం చెప్పానంటే, సమస్యలను, బాధలను, శ్రమలను ఆధారం చేసుకొని మన ప్రార్థనా జీవితం ఉండకూడదు. దేవునితో మనకున్న అనుబంధాన్ని బట్టి మన ప్రార్థనా జీవితం ఉండాలి. దేవునితో మనకున్న రిలేషన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి ప్రార్థనా జీవితం ఉండాలి. కానీ మన సమస్యలను ఆధారం చేసుకొని ప్రార్థనా జీవితం ఉండరాదు అని నేర్పా. నా బతుకులోనూ ఇంటోళ్లలోనూ చాలా వరకు చాలా విషయాలు చూసి నేను చాలా పాఠాలు మీకు నేర్పుతున్నా. పరిశోధన అంతా మన మీదే. ఇప్పుడు నేను చెప్పే చాలా సంగతులు నీకు అనుభవాలు, నీ అనుభవాలు నాకెట్టా తెలుసు అంటే నేను కూడా ఫేస్ చేశా కాబట్టి తెలుసు నాకు. నన్ను చూస్తా, ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తా, ఎవరి సైకాలజీ ఎలా మారిందో చూస్తా. కడుపు మండినప్పుడు వీళ్ళు ఎట్ట ఫీల్ అయ్యారు, కడుపు నిండినాక వీళ్ళు ఎట్ట తయారయ్యారు, ఎవరి అనుభవాలు ఎలా మారినాయి, అసలు వీళ్ళ సైకాలజీలు ఎలా ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని రాళ్ళు వేసి కూడా ట్రై చేస్తా. నిరంతర పరిశోధకుడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఈరోజు చెప్పిన ఈ సందేశం చాలా కీలకమైంది. దీన్ని కోల్పోయారంటే దారిద్ర్యపు రేఖకు దిగుకి వెళ్ళిపోతారు, ఆధ్యాత్మిక దరిద్రులు అవుతారు. జాగ్రత్త, పోగొట్టుకోవద్దు. దయచేసి హృదయాల్లోకి తీసుకోండి. ప్రార్థనా జీవితం దేంతో ముడిపడి ఉండాలి? సమస్యలతో ముడిపడి ఉండాలా? అట్లయితే సమస్యలు తీరిన తర్వాత పోతుంది. సమస్యలతో కాదు, దేవుని మీదున్న ప్రేమ, అనుబంధంతో ఆ అనుసంధానమై ఉండాలి ప్రార్థనా జీవితం. శ్రమ ఉన్నా, శ్రమ లేకపోయినా కూడా దేవుని మీదున్న మమతను బట్టి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కానీ సిద్ధపరచుకుంటే, ఎనీ టైం, సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఆయన దగ్గరే కూర్చోడానికి ఇష్టపడతావు. ఎందుకు? నీకు ఆయనతో అలాంటి అనుబంధం ఏర్పడింది. ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు, ఆయనతో గడపకుండా ఉండలేవు. సమస్యలు తీరిన తర్వాత ఇంకా ఎక్కువ దగ్గర అయిపోతావు. సమస్యలు ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్నా, అవి తీరి నీకు విడుదల వస్తే ఇంకా దగ్గర అయిపోతావు. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన మమతతో నువ్వు కనెక్ట్ అయితే ఆకర్షించబడతావు. ప్రార్థనా జీవితం అలా డిజైన్ చేయబడాలి. ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? నిజంగా చెప్పండి, అర్థమైన వాళ్ళు ఎవరు? ఏం అర్థమైంది? ప్రార్థనా జీవితం దేవుని మీద ప్రేమను బట్టి ఏర్పరచబడాలి, కానీ మన సమస్యల్ని బట్టి కాదు.
సమస్యలను బట్టి అయితే సమస్యలు తీరినాక అది మారిపోయింది. అందుకే సైతాను కూడా 4 మెతుకులు రాలుస్తాడు, కొన్ని నీకు అందేటట్టు చేస్తాడు. ఇదిగో సమస్యలేగా నీకు 4 మెతుకులు రాలుస్తున్నపో, తీరిపోయినాయిపో, శుభ్రంగా గుక్కడి తిని హాయిగా నిద్రపో. అదిగో సినిమా చూడు, అదిగో కొత్త సీరియల్ స్టార్ట్ అయింది, సూపర్, చూడు. అదిగో సెల్ ఫోన్లో ఈ చెత్త అంతా చూడు, అది ఇది చూడు, అది చూడు. ఇంకా ప్రార్థన వదిలేసే, ప్రాబ్లమ్స్ పోయినాయి కదా. ఆదివారం చర్చికి పో, నేను కాదంటే కదా, పో. పాటలు పాడు, వచ్చిన కాడికి సందా వేసిరా, సందాకు కూడా డబ్బులు ఇస్తా, నేనే ఇస్తా, పో అంటాడు. నిన్ను మత్తిలా చేస్తాడు. నువ్వు మత్తుగిల్లావంటే అవుట్. ప్రార్థన ఆగితే విశ్వాసం ఆగిపోయింది. విశ్వాసం డౌన్ అయిందంటే నీ కథ కాటికే. అర్థమైందా? అందుకని వాడు ఆ విశ్వాసాన్ని డౌన్ చేయడానికి ప్రార్థన, వాక్యం రెండింటిని చెడగొడతాడు. చెడగొట్టడానికి అవసరమైతే ఇలాంటివి కూడా వాడు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందుకే నేను చెబుతున్నా, వాక్యమైనా ప్రార్థన అయినా దేవుని మీద ఉన్న మమతను బట్టి నువ్వు ఆ లింక్ చేసుకో, కానీ సమస్యలను బట్టి. రోజు వాక్యం చదవకపోతే ఏమన్నా అయిద్దేమో అని వాక్యం చదవవాకు. రోజు ప్రార్థన చేయకపోతే సమస్యలు పోవేమో అని ప్రార్థన చేయవాలి. నీ ప్రార్థనా భారం, వాక్య భారం సమస్యల్ని బట్టి కాదు, కానీ దేవుని బట్టి ఉండాలి.